సో చిన్న పిల్లలు ఉన్నారు. దీనికి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టడంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్ అంటే 90 degreesలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది. అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది అన్నమాట. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇక బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాళ్లలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు. ఇది వచ్చేసి అన్ని మొత్తం నాళాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్ని తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు. పరిష్కారం మీకు 1 వీక్లో